హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా స్టైల్ పాలకూర కర్రీ చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని ప్లేట్‌లో తీసుకోవాలి. తర్వాతకి పాలకూర కట్ చేసుకొని, వాష్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, ఆయిల్ ఏసుకొని, పోపు గింజలు అండ్ పసుపు, వెల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 10 to 15 మినిట్స్, 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ముందుగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న పాలకూర దాంట్లోకి వేసుకోవాలి. అది కూడా ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. మగ్గాక దాంట్లోకి కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలి. అది కూడా మంచిగా కారం, పసుపు అన్నీ మగ్గినాక ఒక 10 to 15 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఉడికాక దించుకోవడమే. నా స్టైల్ పాలకూర కర్రీ ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ చేయండి. ప్లీజ్ టు